యూపీలో జరిగిన 2 దశల పోలింగుల్లోనూ బీజేపీకి వ్యతిరేకంగా ఓటింగ్ జరిగినట్టు సర్వే సంస్థలు వెల్లడించాయి. పేపర్ల లీక్ వల్ల యోగి సర్కారుపై నిరుద్యోగులు గరం. రాజ్పుత్లది అదే బాట. ద్రవ్యోల్బణంపై పేదల్లో కోపం. కమలం పార్టీకి చారిత్రాత్మక పరాజయం ఖాయమంటున్న అఖిలేష్ యాదవ్. కేంద్రంలో అధికారం పొందేందుకు కీలకమైన ఉత్తరప్రదేశ్లో కమలానికి ఎదురీత తప్పేలా లేదని విశ్లేషకులు అంటున్నారు. రెండో విడత ఎన్నికల తర్వాత మొత్తం 80 సీట్లున్న యూపీలో బీజేపీకి ఎదురుగాలి స్పష్టంగా కనిపించింది. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై యువ ఓటర్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ధరల పెరుగుదలకు కేంద్రంలోని బీజేపీనే కారణమని చాలామంది పేదలు నమ్ముతున్నారు. మరోవైపు రైతుల ఉద్యమం తదితర కారణాల వల్ల రాజ్పుత్లలోనూ కమల్నాథుల పట్ల ఆగ్రహం నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో కమల్నాథులకు నిరాశ తప్పకపోవచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇటీవల జరిగిన ఉద్యోగ నియామక పరీక్షల్లో పేపర్లు లీక్ కావడం రాష్ట్రంలోని యువ నిరుద్యోగులను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. రాష్ట్రంలోని పేదలతో పాటు రాజ్పుత్ వర్గాలు కమలం పాలనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో ఇండియా కూటమిలో ఎస్పీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేయగా ఆర్ఎల్డీ, బీజేపీ భాగస్వామ్యులుగా ఉన్నాయి. బీఎస్పీ ఒంటరిగానే బరిలోకి దిగింది. మొదటి విడతలో మాదిరే రెండో విడత ఎన్నికల్లో సైతం రాజ్పుత్ వర్గాలు అధికార బీజేపీపై తమ ఆగ్రహాన్ని ప్రదర్శించినట్టు తెలుస్తోంది. రెండో విడత ఎన్నికల్లో 3 స్థానాల్లో వీరి ప్రాబల్యం గణనీయంగా ఉంది. బీజేపీపై రాజ్పుత్లు బహిరంగంగానే వ్యక్తం చేస్తున్న కోపాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ఇండియా కూటమి, బీఎస్పీ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ ఆర్ఎల్డీ కూటమికి అగ్నిపరీక్ష అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా బాగ్పట్, మథురా, అలీగఢ్ నియోజకవర్గాల్లో ఇరు వర్గాల మధ్య ఎలాంటి పొత్తు ఉన్న లక్షణాలు కనిపించడం లేదని వారు పేర్కొంటున్నారు. ఇక్కడ అవి ఎడమొహం పెడమొహంగానే ఉన్నాయని, ఈ రెండు పార్టీల మధ్య ఇటీవల జరిగిన సమావేశాల్లో పార్టీ కార్యకర్తల మధ్య విభేదాలు ప్రస్ఫుటంగా కనిపించాయని అంటున్నారు. చూడాలి, యోగి సర్కార్ మోడీ సర్కార్ని మరోసారి నిలబెడుతుందా లేదా అన్నది.